ఒక స్మాల్ మూమెంట్తో స్టార్ట్ చేద్దాం. అట్ ఆల్మోస్ట్ 11:40 రూమ్లో లైట్ ఆఫ్, ఫోన్ స్క్రీన్ మాత్రం గ్లో అవుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసా. ఒక చాట్ విండో కనిపించింది. లాస్ట్ మెసేజ్, టైపింగ్, కొన్ని సెకండ్స్, ఇంకా టైపింగ్. తర్వాత సడన్లీ టైపింగ్ డిసపియర్ అయిపోయింది. ఆ మెసేజ్ మళ్ళీ రాలేదు. ఆ రోజు తర్వాత ఆ పర్సన్ నాతో మళ్ళీ మాట్లాడలేదు. మన లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ చాలామందికి ఉంటాయి. మొదట్లో రోజు మనతో మాట్లాడిన పర్సన్, ర్యాండమ్గా కాల్ చేసే పర్సన్, చిన్న విషయం జరిగినా షేర్ చేసే పర్సన్ సడన్గా సైలెంట్ అయిపోతారు. మెసేజెస్ తగ్గిపోతాయి, కన్వర్జేషన్ షార్ట్ అయిపోతాయి, రిప్లైస్ స్లోగా అయిపోతాయి. తర్వాత ఒక స్టేజ్లో కంప్లీట్ సైలెన్స్. అప్పుడు మన మైండ్లో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నేనేమైనా తప్పు చేశానా? వాళ్ళకి నా మీద కోపమా? లేదా వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? నిజం చెప్పాలంటే సైలెన్స్ కన్నా డేంజరస్ ఫీలింగ్ కన్ఫ్యూజన్. గొడవ అయితే మనకి రీజన్ తెలుస్తుంది, ఆర్గ్యుమెంట్ అయితే మనకి క్లారిటీ ఉంటుంది. కానీ సైలెన్స్లో రీజన్ తెలియదు, మీనింగ్ తెలియదు, క్లోజర్ ఉండదు. అందుకే సైలెన్స్ మన మైండ్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. ఒక ఫ్రెండ్ ఉండేది. మొదట్లో రోజు మాట్లాడేది, మార్నింగ్ మెసేజెస్, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ మీమ్స్, నైట్ లాంగ్ కన్వర్సేషన్స్. ఒకరోజు సడన్గా రిప్లై లేట్ అయ్యింది. ఫస్ట్ డే అనుకున్నా బిజీగా ఉంటుందిలే. సెకండ్ డే రిప్లైస్ ఇంకా షార్ట్ అయ్యాయి. థర్డ్ డే ఓన్లీ సీన్, రిప్లై లేదు. అక్కడ నుంచి డౌట్ స్టార్ట్ అయ్యింది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం మోస్ట్లీ 3 థింగ్స్ అనుకుంటాం. మేబీ మనం మిస్టేక్ చేశామా? మేబీ వాళ్ళకి ఇంకొకరు ఇంపార్టెంట్ అయ్యారా? మేబీ వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ తగ్గింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలాసార్లు రీజన్ ఇది కాదు. కొంతమంది సైలెంట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకు స్టేజ్లో ఫీల్ అవుతారు, నేను మాట్లాడినా ఎవరు నిజంగా వినట్లేదు. ఇమాజిన్ చేయండి, మీరు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నారు, ఫ్రంట్ పర్సన్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు. మీరు సీరియస్గా మాట్లాడుతుంటే వాళ్ళు జస్ట్ అని రిప్లై ఇస్తారు. ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం ఓకే, బట్ 10th టైం జరిగితే స్లోగా మనసు విత్డ్రా అవుతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, స్లోగా జరుగుతుంది. ముందు డైలీ 1 hour కన్వర్సేషన్, తర్వాత 30 minutes, తర్వాత 5 minutes, తర్వాత జస్ట్ ఓకే, తర్వాత నథింగ్. అండ్ అప్పుడు మనకు అనిపిస్తుంది సడన్లీ సైలెంట్ అయిపోయారు. బట్ యాక్చువల్లీ అది స్లో ప్రాసెస్. ఇంకో రీజన్ కూడా ఉంటుంది. చాలా సైలెంట్ పీపుల్ అగ్రెసివ్ కాదు. వాళ్ళు ఆర్గ్యూ చేయరు, ఫైట్ చేయరు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్లీ టైర్డ్ అయిపోతారు. ఇమాజిన్ ఒక రిలేషన్షిప్లో ప్రతి కన్వర్జేషన్ మిస్అండర్స్టాండింగ్, ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఆర్గ్యుమెంట్, ప్రతి ట్రై ఫెయిల్యూర్. కొన్ని రోజులు ట్రై చేస్తారు, కొన్ని మంత్స్ ట్రై చేస్తారు, కానీ ఒక స్టేజ్ తర్వాత ఎనర్జీ అయిపోతుంది. అప్పుడు కొంతమంది ఫైట్ చేయరు, వాళ్ళు జస్ట్ మాట్లాడడం ఆపేస్తారు. కొన్నిసార్లు ఒక రియలైజేషన్ వస్తుంది, చాలా సైలెంట్గా వస్తుంది. ఒకరోజు మనకు అర్థమవుతుంది, ఈ రిలేషన్షిప్లో నేనే ఎక్కువ ట్రై చేస్తున్నా. ఆ రియలైజేషన్ చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే మనకి నచ్చిన పర్సన్ కోసం ఎఫర్ట్స్ పెట్టి రిటర్న్లో సేమ్ ఎఫర్ట్స్ కనిపించకపోతే మనం బాగా హర్ట్ అవుతాం. అప్పుడు కొంతమంది కాన్ఫ్రంటేషన్ చూస్ చేయరు, ఎందుకంటే కాన్ఫ్రంటేషన్కి కూడా ఎనర్జీ కావాలి. వాళ్ళు జస్ట్ డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు, మెసేజెస్ తగ్గిస్తారు, కాల్స్ అవాయిడ్ చేస్తారు, కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. ఫైనల్లీ సైలెన్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రూత్ ఉంది. చాలామందికి సైలెన్స్ అంటే ఈగో అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ సైలెన్స్ సమ్టైమ్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్. కొన్ని కన్వర్జేషన్స్ మనసుకి హర్ట్ చేస్తాయి, కొన్ని వర్డ్స్ రిపీటెడ్లీ పెయిన్ క్రియేట్ చేస్తాయి. అప్పుడు కొంతమంది ఇలా అనుకుంటారు, మాట్లాడితే మళ్ళీ హర్ట్ అవుతాం కాబట్టి వాళ్ళు డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు.
ట్రూత్ ఏంటంటే ప్రతి సైలెన్స్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. కొన్ని స్టోరీస్ మనకు తెలుసు, కొన్ని స్టోరీస్ మనకు తెలియవు, కొన్ని స్టోరీస్ ఎప్పటికీ తెలియవు. అందుకే కొన్ని రిలేషన్షిప్లో క్లోజర్ ఉండదు, జస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. ఎవరైనా ఒక్కసారిగా మాట్లాడడం ఆపేశారు అంటే అది ప్రతిసారి హేట్రెడ్ కాదు. సమ్టైమ్స్ అది డిసప్పాయింట్మెంట్, సమ్టైమ్స్ అది ఎమోషనల్ టైర్డ్నెస్, సమ్టైమ్స్ అది సెల్ఫ్ ప్రొటెక్షన్, అండ్ సమ్టైమ్స్ అది చెప్పలేని ఫీలింగ్స్. మరి ఒక క్వశ్చన్ మీకోసం, మీ లైఫ్లో ఎవరైనా ఇలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారా? లేదా మీరు ఎప్పుడైనా ఇలా సైలెన్స్ని చూస్ చేశారా? ఎందుకంటే కొన్నిసార్లు మాటలు చెప్పలేని విషయాలని సైలెన్స్ చెప్తుంది.